అందుకని ముసలి నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే జాడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి. మేబీ 2029 ఎలక్షన్స్కి సిద్ధం చేస్తూ ఉన్నారు అనుకుంటా. అప్పట్లో శ్రీరెడ్డిని ఇలానే వాడుకున్నారు, పోసాని మురళీకృష్ణని వాడుకున్నారు, బోరగడ్డ అనిల్ని వాడుకున్నారు, దువ్వాడ శ్రీనివాసుని వాడుకున్నారు, ఓలెంనేని వంశీని వాడుకున్నారు. వీళ్ళందరూ అధికారంలో ఉన్నప్పుడు అసభ్యకరంగా మాట్లాడిచ్చారు. ఆ తర్వాత పార్టీలోకి వెళ్ళి పీకేసారు, అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ జాడా శ్రావణ్ కుమార్ ఏమంటా ఉన్నాడు, చంద్రబాబు గారి మీద ఉన్న కేసులన్నీ రీఓపెనింగ్ చేపిస్తాను 2029లో ఇట్లా చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నాకు అర్థం కానీ ముచ్చట ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ ఈ జాడా శ్రావణ్ కుమార్ వెనకాల ఎందుకు పడతా ఉన్నారు? అసలు ఈ జాడా శ్రావణ్ కుమార్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏంటండి సంబంధము? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికీ 27 పెండింగ్ కేసులు ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మాట్లాడొచ్చు కదండి జాడా శ్రావణ్ కుమార్ గారు. ఒకసారి ఈయన మాట్లాడుతున్న మాటలు మీ అందరికి వినిపిస్తున్నాం, ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చూడగానే ఈ జాడా శ్రావణ్ గారి ఫేస్ చూడగానే మీకు ఏం గుర్తుకొస్తుందో ఒకసారి గట్టి కామెంట్ చేయండి. ఏమంటారు, జోకర్కి ఇట్లా చెప్పటరుగా. ఇప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి దొరికిన పెద్ద జోకర్. ఎలక్షన్లో గట్టిగా వాడుకుంటా ఉన్నారు. ఆ తర్వాత ఏడబెడతారో నేను చెప్పాల్సిన అవసరం లా. స్టార్ట్ చేయండి శ్రావణ్ కుమార్ గారు. చివరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి కేసులు మధ్యకాలంలో చాలా కేసులు విత్డ్రా చేసుకుంటున్నారు. నేను ఫైట్ చేస్తున్నా. ఎందుకు చేసుకుంటున్నారు? అవేమీ ప్రూఫ్ లేకుండా పెట్టిన కేసులు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారికి జైలు జీవితం ఏంటో చూపించాలి అని చెప్పి కక్షతో పెట్టిన కేసులు కాబట్టి ఆ కేసులు దేనికి ప్రూఫ్ లేవు కాబట్టి ఆ కేసులన్నీ విత్డ్రా చేసుకుంటారు. అది నీకు తెలిసినా కూడా నువ్వు మాట్లాడవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సీరియస్ గా ఫైట్ చేస్తున్నా. నేను రాష్ట్ర ప్రజలకు కూడా మాటిస్తున్నా, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద ఉన్న ప్రతి కేసు రీఓపెన్ చేయించి తీరుతా. ఒకవేళ నేను రీఓపెన్ చేయించలేకపోతే మళ్ళా లీగల్ ప్రొఫెషన్ లో ఉండను, అంటే న్యాయవాదిగా మీరు ఉండరు గిట్లని చెప్పి అంటా ఉన్నారు. సార్ దానికంటే ముందు శ్రావణ్ గారు నాకు ఒక చిన్న విన్నపం అండి. మీరు ఒక్క హెల్ప్ నాకు చేసిరు అనుకో, ఇక జీవితకాలం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 27 కేసులు ఉన్నాయండి పెండింగ్. ఆ కేసులోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చారు అనుకో, జగన్మోహన్ రెడ్డి గారు యాడంటే ఆడికి పోవచ్చు, లండన్ పోవచ్చు, క్రికెట్ మ్యాచ్ చూడడానికి పోవచ్చు, శ్రీలంక పోవచ్చు, అంతెందుకు పాకిస్తాన్ కూడా పోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇవన్నీ పోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్టు సిబిఐ వాళ్ళ దగ్గర ఉంది. ఆ కేసులోకి వెళ్ళి మీరు బయటికి తీపిచ్చారు అనుకో, మీరు లాయరే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం హెల్ప్ చేసి అదో ఇదో 4 మాటలు చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కేసులోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చారు అనుకో, జగన్మోహన్ రెడ్డి గారు మీకు జీవితకాలం రుణపడి ఉంటారు, వైసీపీ కార్యకర్తలు రుణపడి ఉంటారు, నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క దగ్గరనే ఉండడము, టీవీలలో మ్యాచ్లు చూసుకోవడము, ఇదంతా చూసి లోకేష్ గారు ఈయన మీద పంచులు వేయడము, ఈయన సైలెంట్గా ఉండడం, ఇదంతా చూడలేకపోతా ఉన్నాను. నేను ఇప్పుడు ఏమంటా ఉన్నాను అంటే 2029లో మీరు చంద్రబాబు గారి మీద ఉన్న కేసులన్నీ రీఓపెనింగ్ చేసి ఆగిట్లని చెప్పంటారు కదా, ఆ కేసులోనే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా ఒప్పుకోండి, క్లియర్ చేసేసేయండి. అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు, భలే చేస్తున్నారు. ఇది నా ఛాలెంజ్. ఈ రోజు కానీ ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు 4 కేసుల్లో ప్రాసిక్యూషన్ ఫేస్ చేసి తీరాల్సిందే, చేయాలి. ఎందుకంటే చంద్రబాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, చంద్రబాబు గారి మీద ఇప్పటి వరకు ఎవరు కేసులు వేశారు, చంద్రబాబు గారు ఏ తప్పు చేయకపోయినా 52 రోజులు జైల్లో ఎందుకు కూర్చారు వీళ్ళని చెప్పి ఈ జాడా శ్రావణ్ కుమారే మళ్ళీ మనం అందరికీ చెప్పాలి. నాకు ఇక్కడ అర్థం కాని ముచ్చటంటే ఈ జాడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీని గట్టిగా ఎందుకు మోస్తా ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఏమైనా సంబంధం ఉందా, లేకుంటే ఆ పార్టీకి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఇప్పటి వరకు ఏ రోజు మాట్లాడని మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఎంతో మంది దళితుల మీద దాడి చేసిరు వైసీపీ నాయకులు. అప్పుడు ఎక్కడ దాక్కున్నాడు ఈ జాడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి? ఎక్కడ దాక్కున్నావయ్యా నువ్వు? చిన్న అబ్బాయి గౌడు అమర్నాథ్ అని చెప్పి చిన్న పోరాడు, వాళ్ళ అక్కని ఎవరో ఏడిపించారు గిట్లని చెప్పంటే ఆయన కూడా దళితుడే కదా, ఆయనని పెట్రోల్ పోసి తగలబెట్టారు వైసీపీ నాయకులు. ఏడ దాక్కున్నావు అప్పుడు? డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసినావు. అప్పుడే అడిగిపోయినావు నువ్వు. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు చంపేస్తారు. ఈ కేసులన్నీ బయటికి తీసుకోవచ్చు కదా. పాపం వివేకానంద గారి కూతురు సునీత గారు ఇప్పటికీ ఏడుస్తూ ఉంది, ఆమె కేసు తీయొచ్చు కదా, మీరు లాయరే కదా. నువ్వు చంద్రబాబు గారికి సవాల్ చేస్తావు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతావు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా మాట్లాడుతుందో ఒకసారి మీరు అందరూ చూడండి. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ నాయకులందరూ 3 పెళ్ళిళ్ళు తీసుకున్నాడు, ప్యాకిస్తాన్ గిట్లని చెప్పి అన్నందుకు పవన్ కళ్యాణ్ గారు నేను ఎక్కడ తీసుకున్నాను ఇవన్నీ చూపించాలి గిట్లని చెప్పి ఆ రోజుల్లో చెప్పు చూపించును. అరే అప్పుడు చెప్పు చూపించిన దానికి ఈ జాడా శ్రావణ్ కుమార్ గారికి ఇప్పుడు గుర్తుకొస్తుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అప్పట్లో చెప్పు చూపించాడండి, ఎందుకు చూపించాడండి, కొడకల్లారా ఇట్లని చెప్పి అరే ఇట్లా చెప్పుకుండా పోతే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ గారి సతీమణి అంటే మహిళల గురించి పిల్లల గురించి మాట్లాడండి మీ జగన్మోహన్ రెడ్డి. చిన్న పిల్లల ముందు వాళ్ళందరి మీద కేసులు వేయాలి ఇట్లని చెప్పాలంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక్కడు కూడా ఉండడు, ఒక్కడు కూడా. మీ అన్ని నీతులు చెప్పాలంటే నేను 100 నీతులు చెప్తాను. ఇక వీణ ఈ జాడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి చంద్రబాబు గారి మీద ఉన్న కేసులన్నీ బయటికి తీస్తాడంట 2029. అసలు 2029 మీరు ఆడుంటారో ఫస్ట్ అది చెప్పండి. ఆ తర్వాత మీరు చంద్రబాబు గారి గురించి మాట్లాడచ్చు. ప్రతోడు వచ్చి నీతులు చెప్పేవాడే.
అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు రా కొడగలరా ఇట్లని చెప్పి మాట్లాడడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి జాడా శ్రావణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడవచ్చా ఇట్లని చెప్పి అంటున్నావు. అనొచ్చో లేదో తెలియదు. మీ సతీమణి గురించి మాట్లాడినప్పుడు నీకు నొప్పి ఉంటుంది, మీ పిల్లల గురించి మాట్లాడినప్పుడు నీకు నొప్పి ఉంటుంది. నువ్వు ఏ డబ్బులు తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇప్పుడు పని చేస్తున్నావు అని చెప్పి నువ్వు అనుకుంటా ఉన్నాడు కదా, మరి నిన్ను కూడా ప్యాకేజ్ ఇట్లని చెప్పి అన్నప్పుడు నీకు పెయిన్ వస్తుంది. ఇట్లా మాట్లాడుకుంటా పోతే చాలా ఉంటుంది. చంద్రబాబు గారు ఏ తప్పు చేయను అని 52 రోజులు జైల్లో ఉంచారు. నిన్ను ఉంచితే ఆ నొప్పి ఏంటో నీకు తెలుస్తుంది. ఏం కాదు, నేను దళితుడిని, నా మీద ఏ కేసులు వేసినా మా దళిత సంఘాలన్నీ వస్తాయి, ధర్నాలు వేస్తే గిట్లని చెప్పి అనుకోవడము తప్పండి. నువ్వు తప్పు చేసినా నువ్వు దళితునైనా పెద్దోడైనా ఎవరైనా ఒకటే. మళ్ళీ ప్రతివాడు వచ్చాడు ఏమనంటే కులాలు మాట్లాడతాడు, లేకుంటే ఏమంటారు దాన్ని సంఘాలు బయటికి తీసుకొస్తారు, నేను దళితుడిని ఇట్లని చెప్పి మాట్లాడతారు. ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా మాట్లాడుతున్నావు. చెప్పు. జనసేన వాళ్ళని అడిగితే ఇవి కోపంతో ఉన్న మాటలు కాదంట, బాధతో అన్న మాటలంట. పవన్ కళ్యాణ్ గారిని అందరూ ప్యాకేజ్ స్టార్ బేసిక్గా ఈ జాడా శ్రావణ్ కుమార్ గురించి మాట్లాడటము వేస్ట్ అండి. ఎందుకంటే ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ పెంచడానికి ట్రై చేస్తాం అంటే జోక్తా ఉన్నాడు, అదంతా పక్కన పెట్టాయని. జాడా శ్రావణ్ కుమార్ గారు మీరు ఉంటే లాయర్ పదవిలో అయినా ఉండండి, ఆ తర్వాత సైలెంట్గా ఉండండి. మీరు వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ ఉండి మాట్లాడితే ఓకే, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన నాయకుడు కదా, స్పోక్ పర్సన్ కదా గిట్లని చెప్పి మేము ఆన్సర్ ఇవ్వచ్చు. మీరు న్యాయ పదవిలో కూర్చుంటారు, రాజకీయాలు మాట్లాడతారు, చంద్రబాబు గారిని తిడుతారు, పవన్ కళ్యాణ్ గారిని తిడుతారు. ఇక మేము ఏం మాట్లాడాలి చెప్పండి? ఏమైనా మాట్లాడితే మీరు పెద్దోళ్ళు ఇంకేమైనా చేస్తారు, అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేనేమంటా ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికీ 27 కేసులు ఉన్నాయండి. ఆ కేసులోకి వెళ్ళి మీకు నిజంగా దమ్మే ఉంటే, మీరు నిజంగా లాయర్ అయ్యే అనుకుంటే ఆ కేసులకు వెళ్ళి బయటికి తీసుకురండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ 27 కేసుల కింద కోర్టుకి ఎందుకు వెళ్తారే? కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కోర్టుకి ఎందుకు అటెండ్ అవ్వలేదు? సరే నువ్వు దళిత గిట్టని చెప్పి అంటావు కదా, ఆ కోడికత్తి శ్రీను కూడా దళితుడే కదా, మరి ఆ దళితుడికి సపోర్ట్ చేయకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి గారికి రమ్మని చెప్పి అనవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతుందంటే ఒకసారి రండి, ఆ కోడికత్తి శ్రీను పాపం ఇప్పటికీ జైల్లో మడి కోట్ల మడి తిరుగుతూ ఉన్నాడు, మీరు ఒక్కసారి ఒక్క మాట వచ్చి చెప్పేసి అయిపోతుంది కదా గిట్లని చెప్పి అనొచ్చు కదా. జాడా శ్రావణ్ కుమార్ గారు మీరు ఉంటే ఒక సైడ్ ఉండండి, లేకుంటే ఇంకో సైడ్ ఉండండి. అటు ఇటు కాకుండా పోసాని లెక్క ఉంటే ఇంకా ఎటు కాకుండా పోతారు మీరు. నేనేమంటా ఉన్నాను, ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండండి, లేకుంటే మీరు లాయర్ పదవిలో ఉన్నారు కదా, ఆ లాయర్ పదవిలో ఉండి సైలెంట్గా మాట్లాడండి. మీరు అటు ఉండకుండా ఇటు ఉండకుండా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎటు లేకుండా పోతారు ఇట్లా అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో నేను అన్నదానికి ఏమైనా మీకు గుర్తుకు వస్తే కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో గిట్ట మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.